పేరు అర్జున్. హైట్ నాకంటే కొంచెం ఎక్కువే. హెడ్ వెయిట్ వాడి బాడీ వెయిట్ కంటే ఎక్కువ. వీడికి పొసెసివ్నెస్ ఎంతంటే నా నీడ కూడా నాతో తిరగడానికి భయపడే అంత. ఈ క్షణం వరకు మేము లవర్సే. ఇప్పటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూడండి. దీని పేరు ప్రీతి. వెయిట్ నాకంటే తక్కువ, పొగరు నా వెయిట్ కంటే ఎక్కువ. 1/2 గ్రామ్ బ్రెయిన్ ఉండదు కానీ అరిస్తే 1/2 కిలోమీటర్ వినిపిస్తుంది. ఇప్పుడు నేను దీంతో గొడవ పడ్డానికి వచ్చాను. తాడో పేడో చిచి పేడో తాడో తేల్చేయాలి. ఏంటి పామెలకని చూసినట్టు చూస్తున్నావు? నువ్వేంటి గద్దను కోడిపిల్లని చూసినట్టు చూస్తున్నావు? నేను నువ్వు కోడిపిల్లతో పోల్చుకోకే, వింటే హట్ అవుద్ది. నువ్వు మాత్రం ఎలకవేరా. రిలేషన్షిప్ అనే క్లాత్ ని కొరికి కొరికి పాడు చేసే ఎలకవి. నేనేం చేశానే? ఆ విక్కీ గారితో మాట్లాడదని చెప్పాను. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా. వాడితో మాట్లాడద్దంటావేంటి? వాడు నీకంటే ముందే పరిచయం. నువ్వేమో బెస్టీ అంటావు, వాడేమో కొరుక్కుని తినేలా చూస్తాడు. అసలు వాడు చూపు ఎలా ఉంటుందో తెలుసా? కామన్ కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంటది. నువ్వురా అలా చూసేది. మొన్న నా ఫ్రెండ్ లయ్యా నువ్వు ఎలా చూసావో నాకు ఇప్పటికీ గుర్తుంది. పైగా దాని పేరుని ఎన్నిసార్లు తలిచావురా? గుళ్ళ పూజలు కూడా దేవుని అన్నిసార్లు తలచలేదేమో. ఒసే ఎండుగడ్డికి పచ్చగడ్డికి తేడా తెలియని మోహన్ దానా. నేను ఆ పిల్ల పేరు చెప్పింది నువ్వు చూసి నేర్చుకుంటావనే. అబ్బచ్చా, ఏం చూసి నేర్చుకోవాలరా? పొట్టి పొట్టి బట్టలేసిద్ది, ఒంటి మీద చున్నీ కూడా వేసుకోదు, ఇంత లిప్స్టిక్ అంత మేకప్, దాన్ని చూసి నేను నేర్చుకోవాలా? ఆహా, ఆ మాటకొస్తే నువ్వు కూడా అంతేనే. మొన్న బుగ్గ మీద ముద్దు పెడితే ఇంకా పెట్టలేదేంట్రా అని అడిగావు. అంటే ముద్దు పెట్టినా స్పర్శ తెలియనంత మేకప్ వేసుకున్నావే నువ్వు. నా మేకప్ నా ఇష్టం, నేను వేసుకుంటా తీసుకుంటా. నువ్వేమని కొనిస్తున్నావా? అయినా చిన్న టిక్లీ కొనిచ్చిన పాపానికి కూడా పోలేదురా నువ్వు. ఎక్కువ మాట్లాడుకు. నువ్వు ఎక్కువ మాట్లాడుకు. అదంతా కాదే, ఆ విక్కీ గారితో మాట్లాడడం తగ్గిస్తావా లేదా? నేను తగ్గించనురా, ఇంకా ఎక్కువ మాట్లాడతా. ఏం చేస్తావు? ఛా, మా ఫ్రెండ్స్ అప్పుడే చెప్పారే అది పెద్ద కంచరా, దాని జోలికి పోవద్దని. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారా వాడు పెద్ద వేస్ట్ గాడు, వాడిని యాక్సెప్ట్ చేయొద్దని. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. బ్రేకప్. నాకు కూడా అదే కావాలి, బ్రేకప్. నాకు గొడవ సరిపోదు, నాకు ఇంకా పెద్ద గొడవ కావాలి. లేకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తావే. అవును, నాకు కూడా ఇంకా పెద్ద గొడవ కావాలి. అది ఎలా ఉండాలంటే లైఫ్ లాంగ్ నేను మర్చిపోయేలా ఉండాలి. నాకు తెలిసిన ఒకడున్నాడు, వాళ్ళ లవర్స్ మీద కొడతాడు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆహా, నీకు ఇలాంటి వాళ్ళు కూడా తెలుసా? నువ్వెంత పనికి మాలిన వాడివో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అవునే, పనికి మాలిన వాడిని కాబట్టి నిన్ను ప్రేమించా. నన్ను ఇన్ని మాటలంటావా? విడిపోయాక నేను గుర్తొచ్చి ఏడుస్తావు చూడు. అవును, ఇన్ని రోజులు విడిపోకుండా ఎందుకు టైం వేస్ట్ చేస్తానని ఏడుస్తా. హెచి, పద వాడి దగ్గరికి వెళ్దాం. హలో విక్కీ, అర్జెంట్ గా లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయ్. అరే ఇది అన్అఫీషియల్. సమంత నాగచైతన్య ఉన్నారు కదా, వాళ్ళని విడగొట్టింది కూడా నేనే. అంతెందుకురా, యూట్యూబ్ ఫేమ్ దీప్తి సునైనా షణ్ముకున్నారు కదా, వాళ్ళని విడగొట్టింది కూడా నేనే. అరే లవర్స్నే కాదురా, పెళ్ళైన వాళ్ళని కూడా విడగొడతా. అరే ఒక్క నిమిషం రా, కాల్ చేస్తా. చెప్పండి. సహాయం కావాలి. నేనే సహాయం, చెప్పండి. సహాయమా? అదేం పేరు? మా అమ్మ నేను అందరికీ సహాయం చేయాలని నాకు ఆ పేరు పెట్టింది. ఇప్పుడు లేదనుకోండి. అందుకే నా అందరినీ విడగొడుతున్నావు. ఆపుతావా? సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రెండ్ చెప్పండి, విడగొట్టాలా? అవును, సహాయం చేయండి సహాయం గారు. సహాయం చేయడానికి నేను ఎక్కడున్నాను చెప్పండి. అదేదో త్వరగా చేయండి సార్, దీంతో పడలేకపోతున్నాను. నేను కూడా పడలేకపోతున్నాను. హలో హలో, మీ ఇద్దరితో నేను కూడా పడలేను. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఫస్ట్. ప్రాబ్లం ఏం లేదు సార్, మా మధ్య చిన్న చిన్న గొడవలతో విడిపోలేకపోతున్నాం. మీరేదైనా పెద్ద గొడవ పెట్టి విడదీసేయండి సార్. నువ్వు పెద్ద మహేష్ బాబు మరి నీకోసం కాచుకొని కూర్చున్నారు. నేను కూడా విడిపోవాలని అనుకుంటున్నాను. రాను రాను వీడి బిహేవియర్ చాలా వరస్ట్ గా అయిపోతుంది సార్. ఏంటి నా బిహేవియర్ వరస్ట్ గా ఉందా? బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తినే మొహం దానివి నా బిహేవియర్ గురించి మాట్లాడుతావు నువ్వు? నువ్వేమైనా తక్కువ? కోటిలో బట్టలు
బట్టలు కొని జూడో ట్యాక్స్ వేసుకొని తిరుగుతున్నప్పుడు లేదా? ఆగండి ఆగండి, మీ ఇద్దరు ప్రాబ్లం నాకు అర్థమైంది. విడిపోవాలనుకుంటున్నారు అంతే కదా? అంతే. ఓకే సరే, నేను ఇప్పుడు మీ ఇద్దరు బ్రెయిన్ వాష్ చేస్తానన్నమాట. సార్ నావి కూడా 2 జతలు బట్టలు ఉన్నాయి, అవి కూడా వాష్ చేయండి సార్. నీవేనా ఉన్నాయి? నావు కూడా ఉన్నాయి 2 జతలు. హలో హలో, నేను అనింది బట్టల వాష్ కాదు, బ్రెయిన్ వాష్. అంటే నీ బ్రెయిన్ లో నుంచి అమ్మాయిని తీసేస్తా, అమ్మాయి బ్రెయిన్ నుంచి నిన్ను తీసేస్తా. వావ్ సూపర్ సార్. అయితే ఫస్ట్ నా బ్రెయిన్ నుంచి తీసేయండి సార్. ముందు నాకు చేసేయండి సార్. ఫస్ట్ నాకు. నేనే కదా అడిగాను. నాకు 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 నాకు. ఏయ్, ఏ నాకు? ఆగండి ఆగండి ఆగండి. హలో, ముందు పే చేయండి, పే చేయండి. అడుగుతున్నాడుగా, చెయ్యి. నువ్వే చెయ్యి. నువ్వు 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 చెయ్యి రా. ఆగండి ఆగండి ఆగండి, అసలు మీ ఇద్దరు ఇన్ని రోజులు ఎలా కలుసున్నారు నాకు అర్థం కావట్లేదు. దానికి కారణం నేనే సార్. కాదు నేను. అవునా? ఏదో ఒకటి చెప్పు. ఒక్కటి కాదు 100 చెప్తా. ఓ, ఫస్ట్ ప్రపోజ్ చేసింది నువ్వేనా? సెకండ్ ప్రపోజ్ చేసింది నేను. సినిమాకి తీసుకెళ్ళింది నువ్వేనా? సినిమా చూసింది నేను. ఇంటర్వెల్లో పాప్కార్న్ తెచ్చింది నువ్వేనా? తినింది నేను. ఆగాదు, నేను కూడా చెప్తా. చెప్పు. మీ నాన్న పాకెట్ మనీ ఇస్తే ఖర్చు పెట్టేది ఎవరు? నేను. నీకు చేయి నొప్పి పుట్టేలా రికార్డులన్నీ రాయించేది ఎవరు? నేను. నువ్వు షాపింగ్ చేపిస్తే డబ్బులన్నీ ఖర్చు పెట్టేది ఎవరు? నేను. ఇప్పుడు చెప్పే ఎవరు గొప్ప? మీరు చెప్పండి సార్. హలో, ఇందులో ఎవరు మిస్టేక్ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇంత విన్నాక మీరు ఇలాంటివన్నీ చెప్తారండి సార్. తప్పంతా దీందే. నీది కాదు నీది. 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 మీ ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు సీరియస్ తీసుకునేంత ప్రాబ్లం లేదు. ఐఎమ్ సారీ. మీరు కాకపోతే సిటీలో బొచ్చుడు మంది ఉన్నారు, వాళ్ళతో చేయించుకుంటాం. ఏంటి సార్, డబ్బులు ఏమైనా తక్కువయ్యాయా? ఆగండి ఆగండి ఆగండి, కూర్చోండి కూర్చోండి. సరే, మీ ఇద్దరు ఎలాగో విడిపోవాలనుకుంటున్నారు కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? అయితే మన ముగ్గురం ఒక హౌస్ తీసుకొని 1 వీక్ అందులో ఉందాం. ఆ? మీ ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లం ఉందో నేను కనుక్కొని సాల్వ్ చేస్తాను, ఓకేనా? ఏంటి దీంతో 1 వీకా? వీడితో 1 వీకా? అయితే మీరిద్దరు విడిపోవడం అసలు జరగదు. సరే, నేను ఇంట్లో ట్రిప్ అని చెప్పొస్తా. నేను కూడా అదే చెప్పొస్తా. సరే సరే, ఓకే, ఎల్లుండి ఫిక్సా? ఓకే ఓకే. ఓకే, బయలుదేరండి మరి. దొంగ సచ్చినోడు వీడిని. చెప్పరా, నేనా? ఆఫీసా? ఎల్లుండి ఖాళీ చేస్తున్నారా? ఏ లేదు 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 లేదు, ఇప్పుడే 2 బకరాలు దొరికిరు, రిచ్ బకరాలు. వాళ్ళని యూజ్ చేసుకుంటాలే. ప్రస్తుతానికి వాళ్ళే నా కామధేనువులు రా. ఓకే ఓకే.